ఎండాకాలం కావడం వల్ల కూడా విద్యార్థి ఉద్యమం రైతులకు బాసటగా నిలిచే సమయం మరింత దొరికింది. ఇక ముందు కూడా ఇంకా ఎక్కువగా కరెంటు ఉద్యమంలో పాల్గొనడం అవసరమనే అభిప్రాయాలు వచ్చాయి. కరెంటు ఉద్యమంలో పాల్గొంటూనే మన రాజకీయ సైద్ధాంతిక చైతన్యం పెంచుకోవాల్సి ఉన్నందున 5 రోజుల పాటు స్టడీ క్యాంప్ పెట్టుకుందాం అని రావణ్ ప్రతిపాదనతో అందరూ ఏకీభవించారు. ఎక్కడ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, ఏ పుస్తకాలు పెట్టాలి, ఈ క్యాంపునకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయాలపైన భిన్నాభిప్రాయాలు చెప్పారు. స్టడీ క్యాంపునకు 5 రోజులు రావాలంటే ఇంటి దగ్గర అనుమతి ఇవ్వరు. ఇప్పటికీ ఇంట్లో తెలియకుండా సంఘం చేస్తున్నాం. మాధవి లాంటి వారు మారుపేర్లతో పని చేయాల్సిన పరిస్థితి మీకు తెలియంది కాదు. కాబట్టి 3 రోజులు పెడితే గర్ల్స్ నాయకత్వం అందరూ రావడానికి తోడ్పడుతుంది అని విజయ చెప్పింది. స్టడీ క్యాంపులు టౌన్లలో కాకుండా పల్లెటూర్లలో, తోటల్లో, అడవి లాంటి చోట పెడితే బాగుంటుంది. ఎప్పటిలాగా ఆఫీసుల్లో వద్దు అభిప్రాయాన్ని విక్రమ్ చెప్పాడు. అమ్మాయిలు వస్తున్నారు కాబట్టి వారు ఆ చోట్లకు ఏం రాగలుగుతారు? ఆఫీస్లోనే నిర్వహించాలనే అభిప్రాయాన్ని కిరణ్ వ్యక్తపరిచాడు. వాళ్ళు అక్కడికేం రాగలుగుతారు అంటే ఎలా? ఎక్కడికైనా రాగలుగుతారు. ఒకవేళ రాలేమని వారు అనుకుంటే మనం తీసుకెళ్ళగలగాలి. అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు. వారి అభిప్రాయం కూడా తీసుకొని నిర్ణయిద్దాం. నిజంగా విక్రమ్ చెప్పిన చోటు ఇబ్బందని వారు భావిస్తే మాత్రం మార్చుదాం అని రావణ్ కలగజేసుకున్నాడు. మేము ఎక్కడికైనా రాగలుగుతాం. అవసరమైతే మీరు పోలేని చోటకు మిమ్మల్ని కూడా తీసుకుపోతామని విజయ స్పందించింది. వెరీ గుడ్ స్పిరిట్ విజయ, అభినందించాడు రావణ్. ఈ కాలంలో కొత్త క్యాడర్ డెవలప్ అయింది కాబట్టి వారికి నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, అనుభవాల బుక్స్ కేటాయించడం మంచిది. పాత క్యాడర్కు సైద్ధాంతిక బుక్స్ ఇచ్చి చదివించడం మంచిది. విక్రమ్ ప్రతిపాదనను, బుక్స్ను అందరూ ఏకీభవించారు. పుస్తకాలేనా ఊకే? ఆటలు పాటలు ఉండాలి. ఈసారి సినిమాలు కూడా వేయాలని నా అభిప్రాయం మిత్రులారా అన్నాడు రవి. పద్ధత అది? అదేం పద్ధతి రవి? మన మీటింగ్స్లో సినిమాలేంటి? మీటింగ్స్లో సినిమాలు వేస్తే సంఘం ఉంటుందా? ఎట్లాంటి సంఘం మనది? ఎటుపోతున్నాం? ఈ సాంప్రదాయం యాన్నన్నుందా? ఏం మాట్లాడుతున్నారు? నేను దీనికి వ్యతిరేకం అని అయోమయంగా అవుతున్నాడు రాజేష్. రవి చెప్పిన అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను అని విజయ స్పందించడంతో అందరూ తనతో గొంతు కలిపారు. మడికట్టుకున్న అగ్రహారపు ఆధిపత్య భావాజాల ప్రభావంలో ఉండాల్సిన అవసరం లేదు. మనం పీడివాదులం కాదు, భౌతికవాదులం, గతితార్కిక భౌతికవాదులం. పనికిరాని పాత ఆచార సాంప్రదాయాలను బద్దలు కొట్టడమే మన పని. గతంలో ఇలా లేదు కదా అంటే ఎలా? గతంలో లేని కొత్త వ్యవస్థను నిర్మించడానికి కావలసిన సాంకేతికతను మనం ఉపయోగించుకోవాలి. ప్రతిసారి పాతదానిలాగే జరగాలని కోరుకోవడానికి మనమేమీ వెనక్కి నడిచే వాళ్ళం కాదు, ముందుకు నడిచే విద్యార్థులం. ప్రయోగాలు, ప్రయాణాలు చేస్తూ సంఘాన్ని కొత్త మలుపుల్లోకి తీసుకెళ్లాలి, నూతన వరవడిని నింపాలి. దానికోసం మనం క్యాంపుల్లో చూడగలిగే సినిమాలేవో వాటినే తీసుకురండి. పుస్తకాలు, క్లాసులు, ఉపన్యాసాల నుంచే కాదు, సినిమాలు, నాటకాలు, పాటలు, చర్చల ద్వారా కూడా చైతన్యం అందించవచ్చు. అయినా విద్యార్థుల వయసుల్లోనే టార్గెట్ చేసే సినిమాలు తీసి మార్కెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో మనం సినిమా చూడకుండా విద్యార్థులతో ఏం మాట్లాడగలం? మనం చూడాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. సినిమాల గురించి టీ తాగినంత సులువుగా మాట్లాడలేకపోతే స్టూడెంట్ లీడర్గా రాణించడం కష్టమైతుంది. ఇక అమ్మాయిలు ఎవరిండ్లల్లో వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలి. కుదరకపోతే విజయారంగంలోకి దిగాలి. అది తన బాధ్యత. ఒకవేళ తనకు అవసరమైతే మన టీం మెంబర్స్ సహకారం అందించాలి. ప్లేస్, వస్తువులు నేను రవి చూస్తాం. విజయ, రాజేష్, భగతులు స్టడీ క్యాంపు ఎన్నికైన వారందరూ హాజరయ్యేలా చూసుకోవాలి. మళ్ళీ అందరం స్టడీ క్యాంపులో కలుద్దాం అన్నాడు రావణ్. సమావేశం ముగిసిన వెంటనే ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఎక్కువ మందికి బుక్స్ కావాలంటే కొనడమో అడిగి సమీకరించడమో చేయాలి. అది చిన్న పని కాదు. కొన్ని బుక్స్ కొనాలనుకున్నా దొరకవు. అందుకే విద్యార్థి సంఘ మాజీ బాధ్యుల పేర్లు లిస్టు చేసుకున్నారు. వారిని కలిసి వారి దగ్గర ఉన్న బుక్స్ ఇవ్వగలరేమో అడుగుతున్నారు. లేదంటే వారినే కొన్ని బుక్స్ కొనివ్వమనడం చేస్తున్నారు విక్రమ్, కిరణ్. అలా సేకరించిన బుక్స్లో నార్మన్ బేతూన్ రక్తస్రావులు, రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్ లాంటి అరుదైన బుక్స్ దొరకడంతో
విక్రమ్ తన చేతులతో పదే పదే ఆ పుస్తకాలను తడిమి చూస్తున్నాడు, తన ప్రేమికురాలి బుగ్గలు నిమిరి ఆనంద పరవశుడైనట్టు. మరి ఉదయగీతిక సంపాదించడం ఎలా? అడిగాడు కిరణ్. దానికి బాధేమీ లేదు. మన రాష్ట్ర కమిటీ ఉదయగీతికను ప్రత్యేకంగా వేయించింది. ఈ సందర్భంగా మనకు పంపిస్తామన్నారు, చెప్పాడు విక్రమ్. 80 స్పీడ్ మీద వెళ్తూ దుమ్మురేపుతుంది చేతక్. రావణ్ నడుపుతున్నాడు, రవి వెనక కూర్చున్నాడు. అలా వెళ్ళిన బైక్ నది ప్రాజెక్టు ఒడ్డున ఆగింది. అందులో నీళ్లు గుంజకపోయి అక్కడెక్కడో కోపుల్లో ఉన్నాయి. 2 రోజుల నుంచి అన్నం తినక కంతలకు చేరిన ఉద్యమకారుడి కండ్లవలే. అన్నా, ఇక్కడేనా స్టడీ క్యాంప్? అవును రవి, ఇక్కడ బాగాలేదా? చాలా బాగుందన్నా. కరువు రాకముందు చుట్టూ ఉన్న చెట్లతోని ఈ గెస్ట్ హౌస్ కనిపించకపోయేది. కానీ ఇప్పుడు కొంచెం ఆ చిక్కదనం తగ్గిందనిపిస్తుంది. కాలమైతే ఇంకా ఎంత బాగుండేదో ఇక్కడ. ఇక్కడైతేనే అమ్మాయిలకు కూడా మంచి వస్తువులుంటాయి. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మనకంటే ఎండిపోయిన చెరువే ఉండే. ఎంత వాడుకున్నా వాడుకోవచ్చు కదన్నా. సరే గాని పైకెక్కి వాటర్ ట్యాంక్ చెక్ చేయి తమ్ముడు. బాదం చెట్టు కొమ్మలు తాకుతుండగా సబ్జ మీద నుంచి పైకెక్కాడు రవి. అంతా ఓకే అన్నా, వాటర్ తేటగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు అంటూ కిందకి దిగాడు. ఇద్దరు లోపలికెళ్ళి చూసి వచ్చి అధికారులతో మాట్లాడి గెస్ట్ హౌస్ 3 రోజులకు బుక్ చేశారు. అక్కడ స్టార్ట్ అయిన బైక్ ఆ ఊరి సర్పంచ్ ఇంటి ముందు ఆగింది. నమస్తే సర్పంచ్ అన్న విష్ చేశారు రావణ్ రవి. నమస్తే రావణ్. మా ఊరి వైపు మనసు మళ్ళిందేంటో స్టూడెంట్ లీడర్స్కు. బల్లపీఠం మీద కూర్చోమని చేయి చూపిస్తూ అన్నాడు. మనోడు రవి అన్న, జిల్లా కమిటీ సభ్యుడు అని పరిచయం చేయించాడు రావణ్. ఎల్లుండి నుంచి ఓ 5 రోజులు నది గెస్ట్ హౌస్లో స్టడీ క్యాంప్ ఉంది. మీరు కష్టం అనుకోకుండా అన్నదాతలవ్వాలి. భోజనాలు పెట్టే బాధ్యత మీరే తీసుకోవాలని మా అభ్యర్థన అన్నా. మీరు చేస్తున్న పోరాటాలు చూస్తున్న వాళ్ళం. ప్రజా పోరాటాలకు మీ మద్దతు ఎంతగానో ఉంది. మీ స్టూడెంట్స్ సంతోషపడేలా చేపలు, పుంటికూర, వట్టి తునకలతో సహా పౌష్టిక ఆహారమే పెడతాం. భోజనాల సంగతి మాకు వదిలేయండి. బయటికొచ్చి రావణ్ రవిని సాగదోలాడు సర్పంచ్. రావణన్న, ఇక్కడికి రావడానికి బండి సంపాదించడం మాత్రమే కష్టమనిపించింది. కానీ ఇక్కడికొచ్చాక అన్ని పనులు టకటకా అయిపోయాయి. ఏదేమైనా నువ్వు గ్రేట్. అనుకున్నావంటే అన్ని చకచకా పూర్తి చేస్తావు. పొగడ్తలు గుప్పుతున్నాడు రవి హోలీ గుప్పినట్లు. రవి, నువ్వు సరిగ్గా విన్నావో లేదో. నువ్వు వచ్చాక నేను భోజనం పెట్టనా రావణ్ అనలేదు ఆ సర్పంచ్. మీ పోరాటాలు చూస్తున్నవాణ్ణి, ఇతర పోరాటాలకు మీ మద్దతును గమనిస్తున్నవాణ్ణి. మీకు బువ్వ పెట్టలేనా అన్నాడు. అంటే మన సంఘం గురించి అర్థం చేసుకొని ఏర్పాట్లు చేస్తున్నాడని అర్థం. ఒకవేళ నువ్వొచ్చి అడిగాక కాదంటానా అన్నా కూడా ఆ మాటల్ని మనం నువ్వన్నట్లు చూడకూడదు. ఇక్కడికి ఫిజికల్ గా మనం వచ్చినట్లు కనిపిస్తున్నా మన ముందు యాంటీనాల మన జెండా ఎగురుతుంది. అది తరంగాల రూపంలో మన చుట్టూ ఉంటుంది. ఆ సిగ్నల్స్ ద్వారా మాత్రమే మనం వాళ్ళ కంటి రెటీనాకు చేరి రావణ్ రవిలా కనపడతాము. అంతే తప్ప వ్యక్తులుగా ఏది మన స్వంత అకౌంట్లలో వేసుకోకూడదు. ఏదైనా వ్యక్తిగత పని సమిష్టి బాధ్యతగా ఉండాలి డియర్ రవి. ఇక బైక్ అంటావా, అదో నిత్యవసరం అవుతుంది. ఇప్పుడు మనకు మాత్రం అత్యవసర వేళల్లో కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇచ్చినట్లే ఎవరో ఒకరు మనకు ఇవ్వడానికి ఎదురు చూసేవారు కూడా ఉంటారు. కానీ వారిని మన శ్రమ ద్వారానే చేరుకోగలము. అప్పుడు వారు మన ఉద్యమానికి తమ బైక్ శాశ్వతంగా కూడా ఇవ్వచ్చు. అవునవును, అప్పుడు గాని పెట్రోల్ తిప్పలు పెరగవు. అసలే పెట్రోల్ ధరలు పెంటగడ్డ పెరిగినట్లు పెరుగుతున్నాయి అని రవి అలా అనడంతో నవ్వుతూ ఆఫీస్కి చేరుకున్నారు. మొత్తానికి ఈ 2 రోజుల్లో జరగాల్సిన పనులన్నీ జరిగిపోయాయి. ఆర్టిస్ట్ సలీం మంచి బ్యానర్ వేశాడు. ఎర్త్ గ్లోబ్లో నుంచి ఓ గ్లోతో బయటకు వస్తున్న పుస్తకం. ఆ పుస్తకం లోపల నుంచి పైకి ఎగురుతున్న పావురాల్లాంటి పక్షులు. ఆ పక్షుల రెక్కల మధ్యలోంచి రెపరెపలాడుతున్న జెండా. ఆ జెండాను ఒక చేతిలో మరో చేతిలో పుస్తకాలు పట్టుకొని నడిచొస్తున్న అమ్మాయి అబ్బాయి. పక్కన సమ్మర్ స్టడీ క్యాంప్ అని రాసుంది. అబ్బా, స్టడీ క్యాంపునకు ఎలాంటి బ్యానర్ కావాలో అలాంటిది రాసావన్నా. మస్తుందన్నా, సూపర్ రాసావు. ఆనందంలో మునిగిపోయారు విక్రమ్ రవి. నాదేముంది, అంతా మీ రావణ్ డైరెక్షన్ అన్నాడు సలీం. డైరెక్షన్ ఎవరు చేస్తే ఏంటి, యాక్షన్ సరిగా చేసినోడే హీరో
అన్నాడు రావణ్ డబ్బులిస్తూ. బిల్లు తీసుకొని అక్కడి నుండి బయలుదేరి నది తీరానికి చేరుకున్నారు అందరూ. అందమైన నది రిజర్వాయర్ ను ఊహించుకుంటూ వచ్చిన వారందరికీ చావుకు చేరువైన నది దర్శనమిచ్చేసరికి కొంత నిరుత్సాహపడ్డారు. కరువు కరాల నృత్యం చేస్తుండడంతో అంత పెద్ద చెరువు గుండె నెర్రలు బారి బావురమంటుంది. అది చూస్తే ఎవరికైనా బాధనిపిస్తుంది. ఆ నదికి హారంలా ఒడ్డున ఒదిగిన గుట్టలు మాత్రం గుండె రాయి చేసుకుని నిలబడి చూస్తున్నాయి. కాలమైతే మాత్రం ఆ కొండలు నది నీళ్లు కలిసి దోబుచిలాడుతూ గడిపేవి. కాని ఈ 2 ఏండ్ల కరువుతో ఎడబాసిపోయాయి. గెస్ట్ హౌస్ లో ఉన్న పూల మొక్కలకు తీగబారే మొక్కలకు నీళ్లు పెడుతుండడం వలన అవి మాత్రం అక్కడ పచ్చదనాన్ని పంచే గ్రీన్ శాటిలైట్స్ లా పనిచేస్తున్నాయి. పెద్ద చెట్లు, వాటి నీడ, ఓ చిట్టడవి లాంటి వాతావరణం ఉందక్కడ. అలాంటి వాతావరణంలోకి ఒక్కొక్కరుగా అడుగుపెట్టి ఆస్వాదిస్తున్నారు. పాటలు మొదలయ్యాయి. ఉత్సాహం ఊపందుకుంది. ఈలోపే నిమ్మకాయ షర్బత్ వచ్చి గొంతు తడిపింది. అది గాజు గ్లాస్ లో పోసుకొని ఏ థమ్సప్ స్ప్రైట్ కూడా ఇంతటి మజా ఇవ్వలేనట్లు ఆస్వాదిస్తున్నారు. డియర్ కామ్రేడ్స్, స్టడీ క్యాంప్ ప్రారంభించుకుందాం. మన దగ్గర ఉన్న బుక్స్ ఇవి. ఏ బుక్ ఎవరు చదువుతారో మీరే ఎంచుకోండి. ఒక్కో పుస్తకం గురించి రేఖామాత్రంగా చెప్తాను, వివరించసాగాడు పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జి విక్రమ్. 7 తరాలు, స్పార్టకస్, అమ్మ, ఉదయగీతిక, రక్తాశ్రువులు, రక్తాక్షరాలు, మహాప్రస్థానం, రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్, ఎర్ర మందారాలు, ఉక్కుపాదం, ఎదురీత, నవజీవన నిర్మాతలు, చిల్లర దేవుళ్ళు, ఎన్ గుయెన్ వాంట్రాయ్, బంగారమ్మ కథ, దేశం పిలిచింది, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, భగత్ సింగ్ వీలునామా, నేనెందుకు నాస్తికుడినయ్యాను, మహోజ్వల సంస్కృతులు, గబ్బిలం, మహాప్రస్థానం, నేను హిందువునెట్లయితా, కుల నిర్మూలన, గతి తర్కం, గతి తార్కిక పద్ధతులు, అల్లరి పిల్లల్లో అద్భుత మార్పులు, మార్క్సిస్టు సిద్ధాంత పరిచయం, గతి తార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, రాజ్యం రాజ్యాంగ యంత్రం, కమ్యూనిస్టు ప్రణాళిక, ఏం చేయాలి, లెనినిజం పునాదులు, వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు, పుస్తకాల లిస్ట్ చదివాడు. ఇప్పుడు రావణ్ మాట్లాడతాడు. ఇది క్లాస్ రూమ్ కాదు, పరిధులు లేని ప్రకృతి, నేలతల్లి రూపానికి ఒక ఆకృతి. నది ఒడ్డు చిట్టడవి మన కనుల నిండా నిండి ఉంది. కాని నా కళ్ళకు ఇంకో ప్రకృతి కనిపిస్తుంది. అది వేకువలో కోడిపుంజులా కూసి మేల్కొల్పినట్టు, కోకిలలా పాడుతూ ఉత్తేజం నింపినట్టు, కుదురుకు మురిసిన తోలుడప్పుపై షిర్రా, షిటికన పుల్ల కనకనమని చైతన్యపు దండోరా మోగిస్తున్నట్లు అనిపిస్తుంది. పుస్తక తీరంలో ఉన్న అక్షరారణ్యం ముంగిట్లో కూర్చొని మాట్లాడుకున్నట్లు ఉన్నది. పుస్తకం 3వ కన్ను. ఇక్కడ ఇంతమంది దాన్ని తెరవబోతున్నామన్న ఆలోచనలే నన్ను ఇలా కొత్తగా మాట్లాడేలా చేస్తున్నాయి. అందుకే మీరు కూడా విశాలమైన నది ఒడ్డున విస్తారమైన పుస్తకాలతో ఆటలాడుకోండి. కావాలంటే అక్షరాలను ఆలింగనం చేసుకోండి, పాత్రలను పలకరించండి, వాళ్లను పట్టుకొని ఈ ప్రపంచంలో ఊరేగండి. పాస్పోర్ట్, వీసా అడిగేవాడెవ్వడూ ఉండడు. అవసరమైతే ఆ పాత్రల బాధలు పంచుకోండి. కారణాలు తెలుసుకొని వారి కన్నీటి చర్మానికి మీ కన్నీటిని పెనవేయండి. ఆ కష్టాలకు కారణాలను అన్వేషించండి. ఇప్పటి కాలానికి ఆ కన్నీటి స్పర్శను తర్జుమా చేయండి. ప్రశ్నల కోలాటం ప్రారంభించండి. అప్పుడే గతితార్కిక పద్ధతుల్లో, జ్ఞాన సిద్ధాంతం వెలుగుల్లో మన పయనాన్ని సరికొత్తగా సమసమాజం వైపు సాగించగలుగుతాము. ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్ జిందాబాద్. ఇక ఒక్కొక్కరు పుస్తకాన్ని పట్టుకొని చెట్టుకొకరు పుట్టకొకరు చేరి తమ 3వ కన్ను తెరిచి మూలాల్లోకి వెళ్తున్నారు. పురివిప్పుకుంటున్న పేజీకి వారి మెదడు మారాకు తొడుక్కుంటుంది. వారి నరనరాల్లోకి అక్షర విద్యుత్ మహాప్రవాహమవుతుంది. ఇక్కడ చదువుకోవడానికి నీడనిస్తున్న ఏండ్ల నాటి చెట్ల వేర్లు పాతుకుపోయినట్లే ఆ చెట్ల కింద కూర్చొని 1000 ఏళ్ల చరిత్రను అధ్యయనం చేస్తున్న వారి భావాలు కూడా వారి కణజాలంలో అంతగా కలిసిపోతున్నాయి. కబడ్డీ 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 కూతతో సాయంత్రం ఆటల సందడి మొదలైంది. టీం ఏకి 2 పాయింట్స్. ఎంపైర్ చేస్తుంది విజయ. మిగతా అమ్మాయిలందరూ స్కోర్ బోర్డ్ చూసుకుంటున్నారు. కబడ్డీ 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 కూతకు వెళ్లి వీరేష్ రాజేష్ని టచ్ చేశాడు. ఆయన అవుట్ అని ఎంపైర్కి సైగ చేశాడు. నేను నాట్ అవుట్, నువ్వు అవుట్, నీ షర్ట్ టచ్ అయింది, నేను చూశాను అని చెప్పింది విజయ. ఆడితే తెలుస్తుంది, ఎంపైర్ చేస్తూ ఏది పడితే అది చెప్తే ఎలా అన్నాడు రాజేష్. దాంతో హాఫ్ టైంకు ముందు గాయపడ్డ సత్యం ప్లేస్లో హాఫ్ టైం నుండి విజయ రంగంలోకి దిగింది. అబ్బాయిలతో అమ్మాయిలు ఆడతారా ఎక్కడైనా అని అందరూ పరేషానై చూస్తున్నారు. వద్దులే అక్క అని కొంతమంది తనని వారిస్తున్నారు. ఆట కొద్దిసేపు ఆగింది. కమాన్ విజయ, ఆడు, నో ప్రాబ్లం,
కూతకు వెళ్ళు. నువ్వు మేమెలా ఉండాలో నేర్పుతున్నావు. నిన్ను చూసి మేము చాలా నేర్చుకుంటాం. రావణ్ ప్రోత్సాహంతో అలా కూత మొదలెట్టిన విజయ ఓటమి అంచుల్లో ఉన్న ఆ టీంను విజయ తీరాలకు చేర్చింది. తనని చూసి మిగతా అమ్మాయిలు కూడా ఆడేందుకు సిద్ధమయ్యారు. ఆ టైంలోనే గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఇంకొందరు తాటి ముంజలు, లెమన్ వాటర్ తీసుకొని వచ్చారు. అవన్నీ ప్రేమగా విద్యార్థులందరికీ పెట్టారు. లెమన్ వాటర్ తాగాక పరిచయ కార్యక్రమం ప్రారంభమైంది. ఒక్కొక్కరు లేచి వరుసగా మీ పేర్లు చెప్పండి. నా పేరు విక్రమ్ అన్నాడు తన నుండే ప్రారంభిస్తూ. రావణ్, కిరణ్, రాజేష్, చందు, కుంట, స్వేచ్ఛ, పువావి, అంబేద్కర్, జెన్నీ, ఎడింబి, సైదులు, సత్యం, పావెల్, విజయ, స్వాతి, కర్ణాకర్, బేతూన్, కొట్నీస్, బాలకృష్ణ, నరసింహ, జూలియస్, ఫ్యూజిక్, రవి, భగత్, స్పార్టకస్, చార్వక, చియాంగ్ హువా, జాషువా ఇలా చెప్తున్నారు పేర్లు. అలా పరిచయ కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఒక ఉత్కంఠత కొనసాగిందక్కడ. ఎవ్వరికి ఏం అర్థం కావడం లేదు. అక్కడున్న వారి పేర్లు మారిపోయి చెప్పబడుతున్నాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్న పేర్లను బట్టి వారేం పుస్తకాలు చదువుతున్నారో, ఎంతగా లీనమయ్యారో అర్థమై నవ్వుతో కూడిన గర్వం ఉట్టిపడుతుంది రావణ్లో. నాకు కొన్ని పేర్లు అర్థం కాలేదు అన్నాడు సర్పంచ్. వాళ్ళు చదువుతున్న పుస్తకాల్లోని పేర్లవి చెప్పాడు విక్రమ్. నా పేరు వెంకన్న. నేను ఈ ఊరికి సర్పంచును. నేను కూడా గతంలో విద్యార్థి సంఘంలో పనిచేశాను. మీరు పరిచయం అయితుంటే పుస్తకాల పురుగుల్లా మారిన మీ ఆలోచనలు సీతాకోక చిలకల్లా ఎగిరినట్లనిపించింది. మీ పేర్లు చెప్పిన విధానం రేపటికి హామీ ఇస్తున్నట్లు ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది అంటూ తమ ఉప సర్పంచ్, వార్డు సభ్యులను పరిచయం చేయించి వెళ్లాడు. అలా పేర్లు మార్చి చెప్తుంటే మేం పరేషాన్ అయ్యామంటే మేం ఆశ్చర్యపోయామని క్యాంప్ అంతా చర్చ జరిగింది. పుస్తకాలు ఆవహించాయి విక్రమ్. ఇక ఆచరించాల్సిందే మిగులుందేమో. నది ఒడ్డున చల్లగాలికి నడుస్తూ విక్రమ్, రావణ్ మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. రవి, వీసీఆర్ తెచ్చారా? తెచ్చామన్నా. ఏం సినిమా క్యాసెట్లు తెచ్చారు? చాలా వెతికి తెచ్చామన్నా. అంకురం, ఆకలి రాజ్యం సినిమాలు. ఈరోజు అంకురం, రేపు ఆకలి రాజ్యం సినిమా వేస్తాం. అలా 3 రోజులు ఉత్సాహంగా స్టడీ క్యాంప్ నడిచింది. చివరి రోజు చదివిన పుస్తకాల మీద, చూసిన సినిమాల మీద డిస్కషన్ నడిచింది. ఎక్కువగా మాట్లాడరు అనుకున్న వారు కూడా అద్భుతంగా మాట్లాడారు. మొత్తంగా ఈ స్టడీ క్యాంపు ద్వారా క్యాడర్ అంతా ఉత్తేజితులైనారు. కొంత సైద్ధాంతిక అవగాహనను సముపార్జించుకొని బయలుదేరారు. సర్పంచ్ సహకారానికి ఇంటికెళ్లి ధన్యవాదాలు చెప్పి సైకిళ్ల మీద బయలుదేరారు. ఎక్కి కూర్చో రవి అన్నాడు రావణ్. అన్నా, నేను తొక్కుతాను, కూర్చో. నాకు తొక్కరాదా అంటూ రావణ్ తొక్కుతూనే ఉండడంతో రవి వెనకాల ఎగిరి కూర్చున్నాడు. సైకిల్ సాగిపోతూనే ఉంది, నల్ల రేగళ్లలో ఎర్రపూల బండిలా. నమస్తే రావణ్ అంటూ ప్రభాకర్ వచ్చాడు. ప్రభాకర్ పుస్తకాల పురుగు. సంఘాలు దేనికి పనికిరావు అనుకునేవాడు. స్టూడెంట్స్ ప్రాబ్లం మీద ర్యాలీకి కూడా ఎన్నడూ వచ్చేవాడు కాదు. క్లాస్లో నుండి బయటకు రాగానే ఇంటిదారి పట్టేవాడు. సడన్ గా ఆఫీస్కు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ రావణ్ కు తెలుసు తనెందుకు వచ్చాడో. కూర్చో ప్రభాకర్, బాగున్నావా? ఏం బాగు రావణ్, మళ్ళీ చిక్కొచ్చి పడింది అని ఒత్తిడికి గురవుతున్నాడు ప్రభాకర్. వీళ్ళను కాసేపు బయట ఉండమనాలా? నాకేమైనా చెప్పాలా? పర్లేదు, వాళ్ళు కూడా అవసరమే ఇప్పుడు. రావణ్, నువ్వు మాట్లాడి వచ్చాక ఆలోచించుకొని చెప్తామని చెప్పారు కదా. వాళ్ళిప్పుడు రోజాకు వేరే సంబంధం చూస్తున్నారు. వేరే పెళ్లి చేసుకోవాలని తనని బలవంతం చేస్తున్నారని తన ఇంట్లో నుంచి వచ్చేసింది. అవునా? రోజా ఇప్పుడు ఎక్కడుంది? బయట కూర్చుంది. లోపలికి రమ్మను మరి. ప్రభాకర్ తనని తీసుకురావడానికి వెళ్ళాడు. రోజా అని మా క్లాస్మేటే. తన కులం రెడ్డి. ప్రభాకర్ ఎస్సీ. అతడు బీఈడీ కూడా చేశాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. డిఎస్సి కూడా రాశాడు. రేపో మాపో ఉద్యోగం కూడా రావడం ఖాయం. ఇదే చెప్పి రోజా వాళ్ళింట్లో ఒప్పించడానికి ఓ రోజు నన్ను తీసుకెళ్లాడు ప్రభాకర్. రోజా వాళ్ళ నాన్న రంగారెడ్డి ఆ ఊరికి సర్పంచ్. ఒట్టి మూర్ఖుడు కూడా. పేరు, ప్రతిష్ట, కులం, డబ్బు అని వెంపర్లాడే మనిషి. పైకి మాత్రం మంచిగా కనిపించే కులోన్మాదని ఆ ఊరోళ్లు చెప్పారు. వీడు ప్రేమించడానికి మా పిల్లే దొరికిందా? పైగా వాడికి వత్తాసు పలకడానికి వచ్చావా అని నాపైన దురుసుగా ప్రవర్తించాడు. ఆయనెవరో నీకు తెలియదు, ఆగు బాపు అంటూ రోజా వాళ్ళ తమ్ముడు ఆపాడు. లేకపోతే ఆ రోజు కొట్టుకునే వాళ్ళమే. మేము ఆలోచించుకొని చెప్తాం, మీరు వెళ్ళండన్నా. మా బాపు మాట్లాడేది మీరు పట్టించుకోకండి అని చెప్పి పంపించాడు వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకొచ్చింది విషయం అని జరిగిందంతా విక్రమ్, కిరణ్, రవికి వివరించాడు రావణ్. అన్నా నమస్తే అంటూ లోపలికొచ్చింది రోజా. కూర్చోండి అంటూ రవి చెయ్యిరివ్వగా
కూర్చున్నారిద్దరు. చెప్పండి, ఏంటి సమస్య? ఎంతవరకు వచ్చింది? మా ఇంటి దగ్గర ఈ ఎండాకాలమే వేరే వాడితో పెళ్లి చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అతని వయస్సు నాకంటే 10-15 ఏండ్లు ఎక్కువగానే ఉంటుంది. నాకు అస్సలు ఇష్టం లేదు. ప్రభాకర్ ఏమో జాబ్ వచ్చాక చేసుకుందాం అంటున్నాడు. అప్పటిదాకా మా ఇంట్లో ఆగే పరిస్థితి లేదు. మాకు ఎలాగైనా వెంటనే పెళ్లి చేయండన్నా. నేను ఇంట్లో ఒత్తిడి భరించలేను అని రోజా మాటలాపి తన ముఖాన్ని 2 చేతులతో కప్పుకుంది. ముందు జాబ్ వచ్చాక అనుకున్నా కానీ కుదిరేలా లేదు. పెళ్లి చేసుకుంటాం, ఎలాగైనా హెల్ప్ చేయండి ప్రభాకర్ అడిగాడు. సరే, రవి టీ తెప్పించాడు. మీరు హాల్లో కూర్చొని ప్రశాంతంగా టీ తాగండి. సరే, రవి టీ తెప్పించాడు. మీరు హాల్లో కూర్చొని ప్రశాంతంగా టీ తాగండి, మేమిప్పుడే వస్తాం. వారిని పంపించి చర్చించుకుంటున్నారు. ఏం చేద్దాం చెప్పండి? రావణ్ అడిగాడు. పెళ్లి చేద్దాం వెంటనే అన్నాడు రవి. అందరూ రవి అభిప్రాయాన్ని బలపరిచారు. సరే, రేపొద్దున్నే మీ పెళ్లి. ప్రభాకర్ రోజాలను పిలిచి చెప్పి పంపారు. పెళ్లి పనులన్నీ రవికి అప్పగించారు. తెల్లారిందో లేదో రవి హడావిడి మొదలైంది. రావణ్ ప్రజా సంఘాల బాధ్యులందరినీ పిలిపించాడు. కొంతమంది టీచర్స్, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారు, కుల నిర్మూలన కోసం పోరాడేవారు, జర్నలిస్టులు అందరూ వచ్చారు. ఎలాంటి హడావుడి లేకుండా, అనవసరపు ఖర్చు లేకుండా రోజా ప్రభాకర్ దండలు మార్చుకున్నారు. నేటి నుంచి మేమిద్దరం అన్యోన్యంగా ప్రేమానురాగాలతో మా జీవితాన్ని గడుపుతాం. మాకు ఎదురయ్యే కష్టసుఖాల్లో ఇరువురము బాధ్యత వహిస్తాం. ఇరు కుటుంబాల పట్ల మాకు గల బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాం. సమాజ అభ్యున్నతికి మాకు చేతనైనంత కృషి చేస్తాం. వాగ్దాన పత్రం రోజా ప్రభాకర్లు చదివి వినిపించారు. కులాంతర వివాహాలు వర్ధిల్లాలి, మతాంతర వివాహాలు వర్ధిల్లాలి, ప్రేమ వివాహాలు వర్ధిల్లాలి, కుల నిర్మూలన వర్ధిల్లాలి, అభ్యుదయ వివాహాలు వర్ధిల్లాలి నినాదాలు దద్దరిల్లాయి. నూతన జంటకు అందరూ అభినందనలు తెలియజేశారు. ఎందుకో పనికిరాదనుకొని నేను నిరాకరించిన సంఘమే నన్ను అక్కున చేర్చుకుంది. మా పెళ్లి ఇంత బాగా జరిపించింది. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి ప్రభాకర్ రోజా వెళ్ళిపోయారు. తెల్లవారుతుండగానే ఎంత పెద్ద న్యూస్ వచ్చిందో చూడన్నో. రేపటి నుంచి లవర్స్ మన ఆఫీస్కు క్యూ కడతారేమో అంటూ పేపర్ తెచ్చి చూపించాడు రవి. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్యావంతుల పెళ్లి పేపర్లో పెద్ద హెడ్డింగ్తో వచ్చింది. నువ్వు రేపటి లవర్స్ క్యూ గురించి ఊహిస్తున్నావు. నేను మాత్రం ఆ కుట్రల కులోన్మాది రంగారెడ్డి రోజా ప్రభాకర్లను ఏమైనా చేస్తాడేమోనని ఆలోచిస్తున్నాను. రావణ్, నువ్వు అది ఆలోచిస్తున్నావంటే ఆ తర్వాత నీ నోటి నుంచి వచ్చే మాట నేను ఊహించగలను. నేను ఆగమని చెప్పినా నువ్వు ఆగేలా లేవు. కానీ ఏంటో చెప్పు రవి. రోజా ప్రభాకర్లకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఓ లవర్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. మురికి కూపంలా మారిన కులాన్ని నిర్మూలించి కృషిలో ముందున్న వారిని ప్రభుత్వం ఆదుకోమని పోరాడాలి. అందరినీ కులాంతర వివాహాలు చేసుకునేలా ప్రోత్సహించాలి. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనమంతా కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవాలి తమ్ముడు అంటావన్నా అని రవి అనడంతో అందరూ నవ్వారు. ఏంటి, నేను చెప్పింది కాదా? అనుమానంగా చూశాడు రవి. నేను అలా ఆలోచించలేదు, కానీ నీ ఐడియా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇలాగే కొత్తగా ఆలోచించాలి. కీప్ ఇట్ అప్. నువ్వన్నవి కూడా తప్పక చేయాల్సినవే అభినందనగా రవి భుజం తట్టాడు రావణ్.